హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో కరివేపాకు నల్లకారం అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంతకుముందు కరివేపాకు పొడి చేశాము. ఇది ముఖ్యంగా బాలింతలకు ఎక్కువగా చేస్తుంటారండి. చాలామంది అడుగుతున్నారు బాలింతలకు ఏదైనా ఫుడ్ చెప్పండి అని చెప్పేసి, బాలింతల టైంలో తినేది. దీంట్లో వెల్లుల్లిపాయ వేస్తారండి. మేము ఊరికే చూపించాము వెల్లుల్లిపాయను, కానీ వేయలేదు. మీరు వేసుకొని చేసుకోండి. ఎందుకంటే బాలింతలు ముఖ్యంగా తినాలండి ఈ పదార్థం. మామూలుగా అందరూ తినచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణశక్తి పెరుగుతుంది, కంటి చూపు పెరుగుతుంది, వెంట్రుకలు నల్లగా బాగా ఒత్తుగా బాగా వస్తాయి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. రక్త ప్రసరణ అనేది బాగా ఉంటుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగా అవుతుంది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నల్లగారం చేయడానికండి కరివేపాకు తెచ్చుకున్నాను. కరివేపాకు నల్లకారం ఇది ఇప్పుడు బయటికి పోయింటే పూలకు పోయింటే అండి చిక్కింది. కట్ట 10 రూపాయలండి. ఇదంతా 10 రూపాయలండి. అందుకు సరే ఏం చేయాలని ఆలోచిస్తుంటే మేము నల్లగారం పెట్టలేదండి. కరివేపాకు పొడి పెట్టినాం కానీ నల్లగారం పెట్టలేదు. ఇది బాలిగింతలకు కూడా బాగా పనికొస్తుంది. ఇది చేసి మీకు చూపిస్తాను. ఇదంతా బాగా ఇట్లా శుభ్రంగా చేసుకొని పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు రాత్రి కాబట్టి ఇదంతా ఇట్లా నీళ్ళు ఇట్లా ఒడిగిపోయిన తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని రాత్రి అంతా ఆరబెట్టేసుకుందామండి. మీకు పొద్దున్నే చూపిస్తా. ఈరోజు నేను నల్లకారం చేస్తున్నానండి. కరివేపాకు ఇవన్నీ వేసి బాలింతలకు కూడా పనికొస్తుంది. మామూలు వాళ్ళే తినచ్చు, బాలింతలకి ఇది ఎక్కువ పెడతారు. దానికి కావాల్సిన పదార్థాలండి: ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఆయిలు, ఉప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తెల్లగడ్డ అండి. ఈ తెల్లగడ్డ ఇష్టం లేని వాళ్ళు మానేసేయచ్చండి. బాలింతలకు మటుకు తప్పకుండా పెట్టాలా. బాలింతల్లో కూడా తెలియని వాళ్ళు తినను అని అంటారు కదా కొంతమంది బాలింతల్లో, వాళ్లకు ఇది తీసేసి పక్కన ఈ మిగతాటన్ని చేసుకోవచ్చండి. నేను ఊరికే మీకు చూపిస్తున్నా. ఇప్పుడు మేము కూడా వేసుకోవడం లేదు, అదే పనిగా తెచ్చినానమాట చూపిద్దామని. ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోండి, లేదంటే మానేయండి. ఇప్పుడు వేయించుకుందామండి. ముందు ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ధనియాలండి, ధనియాలు ఎక్కువ పడుతుంది. కరివేపాకు కూడా, ఎండుమిరపకాయలు కూడా అండి. ఇవి ఒక 1/4 కేజీ ధనియాలు. మీకు కొలత కూడా చెప్తాను. వేసేటప్పుడు ఒక్కొక్కటి చెప్తే మీకు తెలుస్తుంది. ఇవి 1/4 కేజీ అండి ధనియాలు. ఇవి కొంచెం దోరగా వేగాలి. ధనియాలు తొందరగా వేగిపోతాయిలేండి. ధనియాలు ఒక గిన్నెలోకి తీస్తున్నా. ఇప్పుడు ఒక స్పూను ఆయిల్ అండి. నేను కాశ్మీర్ చిల్లీ ఇది 2 వేసుకున్నానండి, ఎందుకంటే బాగా రుచిగా ఉంటుందని. అవి సగం ఇవి సగం వేసుకున్నా. ఇవి 1/4 కేజీ ధనియాలకు 50 గ్రాములండి. ఇవి కూడా బాగా దోరగా వేయించాలి. ఇంకా పచ్చడికి ఎంచుకున్నట్టే అండి. తీసేస్తున్నానండి, వేగిపోయినాయి. ఈ 2 మిరపకాయలు తొందరగా వేగుతాయి. ఇప్పుడు చింతపండు అండి. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఇట్లా. ఇది మటుకు గ్రాములు చెప్పలేంలేండి, అవైతే చెప్పగలిగిన.
ఉరికట్లా ఫ్రై చేసుకోవడమే, కొంచెం వెచ్చ చేసుకుంటే. ఇది తెల్లగడ్డ వేసుకుంటే నిలువ ఉండదండి, ఎందుకంటే పచ్చిగడ్డ వేస్తాం కాబట్టి. వేసినామనుకో గడ్డ తెల్లగడ్డ అది ఇట్లా ముద్ద చుట్టుకొని పోయి పొడి పొడిగా ఉండదు. అందుకోసమని మీకు చెప్తున్నా. మీరు కావాలంటే తెల్లగడ్డ వేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఎన్ని రోజులైనా ఉంటుంది, బయట పెట్టినా ఉంటుంది. ఇప్పుడు తెల్లగడ్డలు అంత మంచిగా రావడం లేదు కదా, ఏందో ఇంతలా ఉంటున్నాయండి షాపుల్లో చూస్తుంటే. ఇవి అయిపోయినాయండి, తీసేస్తున్నా. ఇప్పుడు కొంచెంసేపు ఇది వేస్తా. జీలకర్ర అండి, ఇది ఒక 3 స్పూన్లు అండి జీలకర్ర. ఫుల్గా వేసిన నేను, అందుకని 4 సార్లు వేసిన. సగం సగం వేసిన అనలేండి. ఇది కూడా కొంచెం దోరగా వేగాలి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. కరివేపాకు కూడా వేస్తాము, అంతా జీలకర్ర కూడా అరుగుదల మంచిది. ఇది కాకుండా ఇంకా వేరే రకాలు కూడా ఉన్నాయండి. ఇదేమో మినప్పప్పు శనగపప్పు వేయకుండా చేసేది, ఇంకో మన మినప్పప్పు శనగపప్పు వేసేది కూడా మళ్ళా మీకు అది కూడా చూపిస్తా. అన్నీ రెండు ఒకసారి చేయలేం కదా, అందుకని. వేగిపోయిందండి జీలకర్ర. ఇప్పుడు లాస్ట్ నేను కొంచెం ఆయిల్ వేసి 1 స్పూను కరివేపాకండి, నేను కడిగి ఆరబెట్టింది, అది కూడా చూపిస్తాము. ఇది కూడా 50 గ్రాములండి కరివేపాకు. ఇది కొంచెము పలపల అనేదాకా వేయించుకోవాలండి. ఎంతసేపు ఇది తొందరగా అయిపోతుంది. వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇది తడి లేకుండా వేగాలండి కరివేపాకు. ఇప్పుడు తీస్తున్నా. ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసి చూపిస్తా. చల్లగా అయిపోయినాయండి, ఇప్పుడు వేసుకొని వస్తాను మిక్సీకి. మినప్పప్పు శనగపప్పు అయితే కొంచెము లేట్ అవుతుంది చల్లారడానికి. ఈ ఉత్త ధనియాలు జీలకర్ర ఇవే కదండి, కరివేపాకు ఎండుమిరపకాయలు చింతపండు ఇవన్నీ వేసుకున్నాక ఉప్పు వేసేసి ఉప్పు అండి తగినంత. మళ్ళా కొంచెం మనము మిక్సీకి వేసుకున్నాక రుచి చూసి సరిలేకుంటే అప్పుడే వేసేసుకుంటే సరిపోతుందండి. మిక్సీకి పట్టుకొని వస్తా. నల్లకారం అండి, కరివేపాకు నల్లకారము రెడీ అయిపోయింది. ఇది బాగా బాలింతలకు బాగా పనికొస్తుందండి. అన్నంలో మిగతా వాళ్ళు కూడా తినచ్చు. అన్నంలో ఇడ్లీల్లో నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుందండి. ఇప్పుడే గుమగుమలు ఆడిపోతుంది, మేము ఇడ్లీ చేసుకుంటున్నాము. దానికి చాలా మంచిదండి కరివేపాకు. జుట్టు పెరిగేదానికి, రాలిపోతూ ఉంటుంది కదా వాళ్ళకి ఇంకా మంచిది. నల్లగా వస్తుంది కరివేపాకు ఎక్కువ తింటే. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.